హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇదంతా మా అమ్మ వాళ్ళ గార్డెన్. చూడండి అంతా ఎలా ఉందో ఒకసారి. చుట్టూరు మెస్ వేయించేశారు, అంటే ఏమి కుక్కలు కానీ జంతువులు కానీ ఏమీ లోపలికి రాకుండా. మా అమ్మ వాళ్ళకి ఏంటంటే కోళ్ళు ఎక్కువ ఇటు సైడ్, అవి లోపలికి రాకుండా వస్తే తినేస్తాయి కదా మొత్తము అని ఇలా పెద్ద గేట్ పెట్టించి ఎంట్రన్స్లో చుట్టూ అంతా ఇలా మెస్ వేయించారు. ఒక 2-3 డేస్ నుంచి కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. ఈరోజు హార్వెస్ట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ చూడండి ఒకసారి, అసలు ఈ రాళ్ళు వేయించారు కదా, ఈ రాళ్లలో నుంచి ఇట్లా వచ్చేస్తున్నాయి ఆకుకూర, అంత ఫుల్గా వచ్చేసింది. ఈ ఆకుకూర పేరు మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఈరోజు దీన్నే హార్వెస్ట్ చేయడానికి వచ్చాను. దీని పేరు వచ్చేసి తెల్ల గల్జేరాకు అంటారు. దీంట్లో ఎర్రది కూడా ఉంటుంది, ఎర్ర గల్జేరాకు. ఈ రెండిటికి నేను డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే దీన్ని హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాము. హార్వెస్ట్ అయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి కుక్ చేసుకుందాము. దీన్ని కుక్ చేయడం కూడా చూపిస్తాను మీకు ఈరోజు. దీన్ని ఇప్పుడు ఇలా పెద్ద పెద్దవే కోసేస్తున్నాను. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నీట్గా ఊల్చుకుందాము. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, ఆర్గానిక్గా పండింది. ఇదైతే మమ్మీ వాళ్ళు ఎరువులు వేయించారనమాట. ఎరువులో పడి ఇవి మొలిచాయి. ఇవైతే మేము సీడ్స్ వేయలేదు, అలాగే వచ్చేసాయి. ఇది ఎక్కడంటే అక్కడ ఉన్నాయన్నమాట, ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి ఎక్కువగా, అందుకు ఇలా లాగేస్తున్నాను. ఆర్గానిక్గా పండింది, హెల్త్కి చాలా మంచిది కదా, ఎందుకు మనం వదులుకోవడం. ఇక్కడ చూడండి రాయి వేయించున్నారు అనమాట. అటు నుంచి ఇటు మట్టి వెళ్లకుండా ఇటు కొంచెం హైట్ వేసామన్నమాట మట్టి. కానీ ఆ రాయిని దాటేసి ఆ రాయి కూడా కనిపించకుండా ఇక్కడ చూడండి ఎంత మొలిచేసిందో. నేను ఇక్కడ చెట్లే లాగేస్తున్నాను, పెద్దవి. నేను ఎందుకంటే ఇక్కడ చెట్లే లాగేస్తున్నానంటే, ఇది పెద్ద మామిడి చెట్టు. ఇది 3 years అని చెప్పి కొని తీసుకొచ్చి వేశారు. ఇంకా కింద చూడండి ఒకసారి ఎన్ని చెట్లు ఉన్నాయో దాని చుట్టూరు. ఇన్ని చెట్లు ఉంటే అది ఎక్కడొస్తుందండి, పెద్దదవుతుంది. ఎక్కడ పెద్దదవుతుంది? కిందదంతా క్లీన్ చేయాలి. కాకపోతే మా మమ్మీకి ఒక 3 days నుంచి హెల్త్ బాగాలేదు, లేదంటే మొత్తం లాగేసేది. అసలు ఇలా పిచ్చి మొక్కలన్నీ ఉంచదు. అసలు వీటితో ఏమేమి రెసిపీస్ చేస్తారు అని యూట్యూబ్ ఓపెన్ చేసి చూడంగానే అసలు వీటితో ఎన్ని రకాలు వచ్చాయంటే, పప్పుతో నాకు తెలిసి పప్పు ఒక్కటే చేస్తారు, దీంతో ఇంకేమీ చేయరు. యూట్యూబ్ ఓపెన్ చేయగానే అసలు దీంతో పచ్చడని, కందిపప్పు వేసి చేస్తారని, తాళింపు అని చాలా రకాలు వచ్చేసాయి. ఇన్ని ఐటమ్స్ చేస్తారా వీటితో అనిపించింది నాకైతే. మనం కూడా ట్రై చేద్దాము. పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా మమ్మీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది, నాకు కూడా ఇచ్చి పంపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మామిడి చెట్టు, 3 years మొక్క. ఇది కింద చూడండి ఒకసారి, సబ్జా చెట్లు ఇవి ఇంత పెద్దవిగా వచ్చేసాయి. ఇంకా సీడ్స్ కోసం అలా వదిలేసాము. స్మెల్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇక్కడికి వస్తే మాత్రము. ఇంకా ఇవన్నీ తీసేస్తే ఈ చెట్టు ఎదుగుతుంది. ఇంకా దీని కిందకు వస్తే చూడండి, ఇక్కడ అటివి మామిడాకు ఎలా ఉందో. దీన్ని తెల్ల గలిజేరాకు అని కూడా అంటారు. మీకు వైట్కి రెడ్కి డిఫరెన్స్ చూపిస్తానని చెప్పాను కదా ఇందాక. వైట్ కలర్ తెల్ల గలిజేరాకి, రెడ్ కలర్ తెల్ల గలిజేరాకి. చూడండి, ఇది వచ్చేసి రెడ్ కలరు, ఇది వచ్చేసి వైట్ కలరు. అది వచ్చి రెడ్ కలరు, ఇది వచ్చి వైట్ కలరు. చూడండి డిఫరెన్స్. ఇంకా దగ్గరగా పెట్టి చూపిస్తాను మీకు. ఇది వైట్ కలరు, చూస్తారా? ఇది వచ్చేసి వైట్ కలరు. కాడ చూడండి వైట్గా కనిపిస్తుంది మీకు. ఇది వచ్చేసి రెడ్ కలరు. దీని కాడ చూడండి రెడ్గా ఉంది. దీనికి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది దగ్గరగా పెట్టి చూస్తే. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. హెల్త్ పరంగా వచ్చేసి మనకు ఇది చాలా మంచిది, కిడ్నీ పేషెంట్స్కి చాలా మంచిది ఇది. తెల్ల గల్జేరాకుతో పాటు ఈరోజు గోంగూర కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసి గోంగూర పచ్చడి,
అలాగే తెల్ల గల్జేరాకు, ఇవి రెండు అన్నమాట కాంబినేషన్ ఈరోజు. గోంగూర కూడా కోస్తూ ఉంటే ఒక 2-3 డేస్కి వస్తూనే ఉంటుంది, ఎంత కోస్తే అంత వస్తూ ఉంటుంది. మా మమ్మీకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము, అసలు ఎప్పుడు గార్డెన్లోనే చేస్తూ ఉంటుంది ఏదో ఒకటి. దొండకాయలు ఫ్లవర్ చూడండి ఎలా ఉన్నాయో, వైట్ కలర్గా. నాకు ఇది ఫ్లవరింగ్ అంటే భలే ఇష్టం. చెట్టు నిండా ఇలా వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటే చూడడానికి భలే ఉంటుంది. ఇప్పుడు దొండకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాము. చిన్న చిన్నవే ఉన్నాయి కానీ ఇవి చిన్నవే టేస్ట్ బాగున్నాయి. పెద్దవాటి కంటే కూడా చిన్నవే బాగున్నాయి టేస్ట్. ఇవి కనిపించవు చెట్లల్లో, అసలు చూస్తూ ఉంటే వెతుక్కోవాలి. చాలా చిన్నవి ఉంటాయి ఇవి. టేస్ట్ మాత్రం బాగుంటాయి ఈ దొండకాయలు. చూడండి ఎన్ని వచ్చాయో. ఇంకా వస్తాయి కోసుకుంటే, చూద్దాం ఇంకా ఎన్ని వస్తాయి. బెండకాయలు నిన్న కోసాను, మొన్న కోసాను. ఇవి రోజు కోసుకోవాలి, రోజు వస్తుంటాయి. ఒక్క రోజు వదిలేసినా కూడా ముదిరిపోతాయి ఈ కాయలు. ముదిరిపోయినట్టుంది ఇది. ఓకే, చూడండి బెండకాయలు దొండకాయలు ఎన్ని వచ్చాయో. ఈ రోజు ఇన్ని కోసాం కదా, మళ్ళీ రేపు అయ్యేసరికి మళ్ళీ రేపు ఇన్ని వస్తాయి. అసలు కూరగాయలు బయట కొనే పని లేదనమాట. అసలు ఇవి చూడంగానే చాలా హ్యాపీ. ఇన్ని వస్తాయి చూడండి, చాలు. ఇవి కాడలు వేయను, ఒట్టి ఆకు మాత్రమే తెంచుకుంటాను. ఇంత తీసుకెళ్తున్నాను కదా, తీరా ఇవి ఒలిచేసరికి చూడండి కొంచెం అవుతుంది ఇదంతా. పదండి వెళ్దాం. ఇంత ఆకుని కోసుకొచ్చాను కదా, ఇది ఒలిస్తే చూడండి అంతే అవుతుంది. ఇంత తెచ్చినా అంతే అవుతుంది ఆకుకూర పూర్తిగా ఉడికిన తర్వాత. చూడండి ఫైనల్గా ఎంత వచ్చిందో ఆకుకూర. ఇప్పుడు దీన్ని వండుకుందాము. నేను ఒక గంట ముందు కందిపప్పుని నానబెట్టి కడిగి ఇప్పుడే స్ట్రైన్ చేసుకున్నాను. ఫస్ట్ కందిపప్పు వేస్తాను, ఎందుకంటే ఆకుకూర తొందరగా ఉడికిపోతుంది. కందిపప్పు మాత్రం కొంచెం టైం పడుతుంది. ఈ కందిపప్పు కొంచెం ఉడికేలోపు మనం ఈ ఆకుకూరని కొంచెం నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకుందాము. ఈ పప్పు కొంచెం లైట్గా ఉడికింది.
ఇప్పుడు ఇందులో మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న ఈ ఆకుకూరను కూడా వేసేసుకుందాము. పప్పు తక్కువ, ఆకు ఎక్కువ. ఇప్పుడు కారానికి సరిపడా పచ్చిమిర్చి, దాంతోపాటు ఆనియన్స్ మీ ఇష్టం, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. పసుపు ఎక్కువగానే పడుతుంది దీనికి, కొంచెం చూసి వేసుకోండి. పసరు ఆకు కదా, కొంచెం ఎక్కువగానే పడుతుంది పసుపు. దాంతోపాటు కొంచెం సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఆకు కొంచెం ఉడికితే అన్నీ బాగా మిక్స్ అయిపోతాయి. కొంచెం వాటర్ తక్కువగా ఉన్నట్టుంది, కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను. కొంచెం మగ్గిద్దాము మూత పెట్టుకొని. ఇది ఒక 10 minutes అయిన తర్వాత దీన్ని కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని ఒకసారి చూసుకుందాము. ఒకసారి బాగా కలుపుకుందాము. ఇంకా బాగా ఉడకాలి ఇది. వాటర్ అంతా బాగా ఎవాపరేట్ అయిపోవాలి. ఇంకొంచెం సేపు ఉంచుదాం దీన్ని. ఇప్పుడైతే అయిపోయింది, ఇది బాగా బాగా కుక్ అయిపోయింది. చూడండి వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకుందాము. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా, ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి సరిపోకపోతే. నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కూడా. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఇలా కనుక చేసుకొని తింటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఆర్గానిక్గా పండింది, హెల్తీగా ఉంటుంది టేస్ట్కి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాగే ఒట్టిదే తినేయచ్చు రైస్లో కలుపుకొని. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ రెసిపీని, ఈ వీడియోని మీకు ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తారో అంత ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎందుకంటే ఇది హెల్తీ ప్రాసెస్ కాబట్టి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.